ఈ వీడియోలో మనం జాతిపిత మహాత్మా గాంధీ గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం. మహాత్మా గాంధీ 5 సార్లు నోబెల్ పీస్ అవార్డుకి నామినేట్ చేయబడ్డారు. అవార్డు ఇవ్వనందుకు కమిటీ బాధపడుతుంది. ఇప్పటికిద్దామనుకున్న చనిపోయిన వ్యక్తులకి నోబెల్ పీస్ అవార్డు ఇవ్వకూడదనే నిబంధన ఉంది. మహాత్మా గాంధీ స్వతంత్రం కోసం చేపట్టిన ఉద్యమం చూసి అది ఆదర్శంగా తీసుకుని 12 దేశాలు, 4 కాంటినెంట్లలో సివిల్ రైట్స్ ఉద్యమాలు అదే బాటలో జరిగాయి. మహాత్మా గాంధీ అంతిమయాత్రకి 8 కిలోమీటర్ల దూరం వరకు అభిమానులు తరలి వచ్చారు. మహాత్మా గాంధీ ఏ దేశం పైన పోరాటం చేశారో ఆ దేశం అతను చనిపోయిన 21 సంవత్సరాల తర్వాత అతని మీద ఉన్న గౌరవంతో అతని పేరు మీద ఒక స్టాంపు విడుదల చేసింది. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో జరిగిన బోయిర్ వార్ టైంలో ఆర్మీలో పనిచేసేవారు. అక్కడ యుద్ధంలో జరిగిన ఘోరమైన సంఘటనలు చూసి అప్పటి నుంచి హింసకు వ్యతిరేకంగా పోరాడేవారు. స్టీవ్ జాబ్స్ గాంధీజీకి వీరాభిమాని. గాంధీజీ పైన ఉన్న గౌరవం, అభిమానంతో అతను ధరించిన 2 గ్లాసు కళ్ళద్దాలు లాంటివే స్టీవ్ జాబ్స్ కూడా ధరించేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ఇచ్చిన సెలబ్రేట్ ఇండిపెండెన్స్ స్పీచ్ సమయంలో మహాత్మా గాంధీ అక్కడ లేరు. అతను ఆ టైంలో రిలీజియన్ పరిష్కారం కోసం కోల్కతాలో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీకి సంబంధించిన వస్తువులు, అతను చనిపోయినప్పుడు అతను ధరించిన బట్టలు ఇప్పటికీ గాంధీ మ్యూజియం మదురైలో ఉన్నాయి. మహాత్మా గాంధీ చనిపోయే ముందు కాంగ్రెస్ పార్టీని డిసాల్వ్ చేసేద్దామనే ఆలోచనలో ఉండేవారు. గాంధీజీ ఇంగ్లీష్ని ఐరిష్ యాక్సెంట్లో మాట్లాడేవారు. ఎందుకంటే అతని మొదటి గురువు ఐర్లాండ్ వాసి. గాంధీజీ పేరు మీద 53 మేజర్ రోడ్లు భారతదేశంలో, 48 రోడ్లు విదేశాల్లో ఉన్నాయి. గాంధీజీ రోజుకు సుమారుగా 18 కిలోమీటర్లు నడిచేవారు. మరి ఇట్లాంటి ఎన్నో మనోరంజమైన, ఆశ్చర్యమైన వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం ఫ్యాక్ట్స్.